బ్రహ్మ రాక్షసి ఆగ్రహం. ఒకానొక గ్రామంలో రాజయ్య అనే రైతుకు సువర్చల అనే కూతురు ఉండేది. ఆమెనిచ్చి పెళ్లి చేసి తన ఇంటనే ఉంచుకోవాలని చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న తన మేనల్లుడు సాగరుణ్ణి చేరదీసి పెంచి పెద్ద చేశాడు రాజయ్య. ముక్కుకు సూటిగా నడిచే సాగరుడికి గ్రామాధికారి అంటే పడేది కాదు. ఆ గ్రామాధికారి ఆ దేశపు సైన్యాధిపతి అండదండలతో తన స్వార్థం కోసం ప్రజలను రకరకాలుగా హింసించేవాడు. సాగరుడు ఆ దారుణాలను సహించలేక గ్రామాధికారిపై రాజుగారికి ఫిర్యాదు చేశాడు. ఆ కక్షతో సైన్యాధిపతి రాజుగారి కోశాగారాన్ని కొల్లగొట్టేందుకు పథకాలు వేస్తున్నాడన్న అభియోగం మూపి సాగరుణ్ణి బంధించి రాజు ఎదుట హాజరుపరిచాడు. ముక్కోపి అయిన రాజు నిజానిజాలు తెలుసుకోకుండానే ఆ రాజద్రోహిని చిరుతలు తిరిగే కారడీలో చెట్టుకు కట్టిరండి అని భటులను ఆజ్ఞాపించాడు. భటులు ఆ విధంగానే సాగరుణ్ణి ఒక ఓడల మర్రికి కట్టి వెళ్ళిపోయారు. ఏ చిరుతపులో తనను తినక మానదని ప్రాణాల మీద ఆశ వదులుకున్న సాగరుడికి దాహం దాహం అన్న కేక వినిపించింది. అతడు ఆశ్చర్యపోయి చూస్తున్నంతలో ఒక బ్రహ్మ రాక్షసి అతడి ముందు ప్రత్యక్షమై, నరుడా, నా దాహం తీర్చు అన్నది వగర్చుతూ. ప్రాణాల మీద ఆశ వదులుకున్న సాగరుడు రాక్షసును చూసి భయపడక, అదిగో ఆ పక్కనే అంత పెద్ద వాగు పారుతుంటే దాహం అని నన్ను అడుగుతావేం అని ప్రశ్నించాడు. అందుకు బ్రహ్మ రాక్షసి, నరుడా, నేను శాపగ్రస్తురాలను. నా చేయి తగిలితే నీరు ఇంకిపోతుంది. నీ కట్టు విప్పుతాను, నా దాహం తీర్చు అంటూ అతడి కట్లు విప్పి ఒక మట్టి పాత్రను సృష్టించి సాగరుడి చేతికి ఇచ్చింది. సాగరుడు ఆ పాత్రతో వాగు నుంచి నీరు తెచ్చి 4-5 సార్లు బ్రహ్మరాక్షసి నోటిలో పోసి దాని దాహం తీర్చాడు. అప్పుడు బ్రహ్మరాక్షసి సాగరుణ్ణి, నరుడా, నీకొచ్చిన కష్టం ఏమిటి అని అడిగింది. సాగరుడు జరిగిందంతా చెప్పి, నా కోసం కాకపోయినా నా గ్రామ ప్రజల సుఖం కోసం ఆ దుష్టుల్ని దండించి తీరాలి, అందుకు సాయం చేస్తావా అన్నాడు. రాక్షసి పరమానందంతో, భళిరా నరుడా, తమ స్వార్థం కోసం కాక 10 మంది మేలు కోరే నీలాంటి వాళ్లకు తప్పక సాయపడతాను అని గాలిలోంచి కొన్ని నగలు తీసి సాగరుడికి ఇస్తూ, ఇవి యువరాణి నగలు, ఇక నీ తెలివితేటలతో నీ పగను సాధించు అన్నది. సాగరుడు ఆ నగలతో గ్రామానికి తిరిగి వచ్చి ఒక రాత్రి వేళ వాటిని గ్రామాధికారి పెరటి గోడ మీదుగా లోపలకు జార విడిచాడు. మర్నాడు వాటిని చూసిన గ్రామాధికారి భార్య అవి అక్కడికి ఎలా వచ్చాయన్న సంగతి కూడా ఆలోచించకుండా యువరాణి నగలను సింగారించుకొని గ్రామంలో అందరికీ చూపించసాగింది. ఆ నగల కోసం ఊరు వాడ గాలిస్తున్న రాజుగారి వేగులు గ్రామాధికారి భార్య ధరించిన నగలు ఎవరివో గుర్తుపట్టి ఆ సంగతి రాజుగారికి చెప్పారు. రాజు వెంటనే భటులను పంపగా వాళ్ళు గ్రామాధికారిని బంధించి తీసుకుపోయారు. అతన్ని విడుదల చేయించడం కోసం సైన్యాధికారి నానాయాతన పడ్డాడు. ఈ విధంగా పదవి పోగొట్టుకున్న గ్రామాధికారి దీనికంతకు సాగరుడే కారణం అని గ్రహించి అతని మీద పగ సాధించేందుకు సైన్యాధిపతితో కలిసి కుట్ర చేయసాగాడు. ఆ సమయంలోనే రాజ్యంలో దొంగతనాలు, దోపిడీలు ఎక్కువయ్యాయి. దొంగలను పట్టేందుకు రాజు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సాగరుణ్ణి హతమార్చదలిచిన సైన్యాధిపతి రాజుతో, ఫలాని గ్రామంలో ఉన్న సాగరుడు అనేవాడు దొంగలను పట్టడంలో సమర్థుడని అతన్ని పిలిపించమని సలహా ఇచ్చాడు. రాజు సాగరుణ్ణి పిలిపించి, నువ్వు దొంగల్ని ఎలా పడతావో నాకు తెలియదు, 3 రోజులలోగా వాళ్లను పట్టి నా వద్దకు తీసుకురావాలి, అలా చేయకపోయావో నిన్ను కొరత వేయిస్తాను అని ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞ వెనకే గ్రామాధికారి సైన్యాధిపతుల కుట్ర ఉన్నదని గ్రహించిన సాగరుడు వెంటనే అడవిలో ఉన్న ఓడల మర్రి దగ్గరకు వెళ్ళాడు. బ్రహ్మరాక్షసి వాగు దగ్గర కూర్చొని దాహంతో అలమటించిపోతున్నది. అది సాగరుణ్ణి చూస్తూనే, ముందు నా దాహం తీర్చునరుడా, ఏవైనా సంగతులుంటే తర్వాత మాట్లాడుకుందాం అన్నది. సాగరుడు బ్రహ్మరాక్షసి దాహం తీర్చి జరిగిందంతా చెప్పి, నా ప్రాణం గురించిన బెంగ నాకేమీ లేదు, రాజ్యంలో ప్రజలు దొంగల వల్ల నానా ఇక్కట్లు పాలవుతున్నారు, దొంగలను పట్టి ప్రజలకు రక్షణ కల్పించాలి అన్నాడు. స్వార్థం లేని నీ బుద్ధి మెచ్చదగింది నరుడా అంటూ రాక్షసి దాపులనున్న పొదలలో నుంచి 2 పుల్లలను లాగి వాటిని సాగరుడు ముందు వదులుతూ, వీటిని వెంట పెట్టుకుపో, దొంగలు దొరికిపోతారు అన్నది.
పులులను చూసి సాగరుడు భయపడుతున్నంతలో అవి రెండు నూతన వధూవరుల రూపాలు ధరించాయి. వధువు వంటి నిండా మోయలేనన్ని బంగారు నగలు ఉన్నాయి. వరుడు పసుపు బట్టలతో ఉన్నాడు. సాగరుడు వాళ్లను వెంటబెట్టుకుని చీకటి పడే వేళకు రాజధానికి దాపులనున్న ఒక సత్రంలో విడిది చేశాడు. రాత్రి రెండో ఝామున నలుగురు దొంగలు సత్రంలో ప్రవేశించి వధువు వంటిపై ఉన్న నగలు తీయబోయారు. మరుక్షణం వధూవరుల రూపంలో ఉన్న పులులు నిజరూపాలు ధరించి పెద్దగా గాండ్రిస్తూ పంజాలతో దొంగలను గాయపరిచి చీకట్లోకి పారిపోయాయి. ఈ గొడవకు మేల్కొన్న సత్రం యజమాని, ఇతర ప్రయాణికులు దొంగలతో పాటు సాగరుణ్ణి కూడా పట్టుకు తీసుకుపోయి రాజుగారికి అప్పగించారు. రాజు దొంగలను చిత్రహింసల పాలు చేయిస్తాననేసరికి వాళ్ళు తాము దొంగతనాల్ని గ్రామాధికారి, సైన్యాధిపతి అండదండలతో చేస్తున్నట్లు చెప్పేశారు. రాజు ఉగ్రుడైపోయి గ్రామాధికారిని, సైన్యాధిపతిని కారాగారంలో వేయించి సాగరుణ్ణి సైన్యాధిపతిగా నియమించారు. ఇది జరిగిన కొన్నాళ్లకు వర్షాకాలం ప్రారంభమైంది. ఏనాడు లేనంతగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురవడం వల్ల రాజ్యమంతా నీటిమయమైపోయింది. వాగులు, చెరువులు నిండిపోయి గ్రామాలకు గ్రామాలే మునిగిపోసాగాయి. ఈ దశలో సాగరుడు బ్రహ్మరాక్షసి దగ్గరకు పోయి రాజ్యాన్ని నీటి ముంపు నుంచి కాపాడవలసిందిగా కోరాడు. బ్రహ్మరాక్షసి సాగరుడు వెంట బయలుదేరి ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులను, వంకలను తాకేసరికి అవి అక్కడవక్కడ ఎండిపోయాయి. బ్రహ్మరాక్షసి వానలు కురిసినంతకాలం అక్కడే ఉండి తన నివాసానికి వెళ్ళిపోయింది. ఈ విధంగా రాజ్యాన్ని ఘోర ప్రమాదం నుంచి కాపాడినందుకు రాజు ఎంతగానో సంతోషించి యువరాణితో సాగరుడి వివాహం అతి వైభవంగా జరిపించారు. కొద్ది రోజుల తర్వాత సాగరుడు బ్రహ్మరాక్షసుని చూసేందుకు ఓడలమర్రి దగ్గరకు వెళ్ళాడు. బ్రహ్మరాక్షసు అతన్ని చూస్తూనే ఆగ్రహంతో, ఓరి నరుడా, దాహంతో నా ప్రాణాలు పోయినా లెక్క చేయను. నువ్వు మాత్రం సహాయం కావాలంటూ నా దగ్గరికి రాకు. ఈ జన్మలో ఇక మానవుడి కంటబడను అని అదృశ్యమైపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, దాహం తీర్చితే చాలు, ఎలాంటి సాయమైనా చేస్తానన్న బ్రహ్మరాక్షసి సాగరుడు వివాహం చేసుకున్న వెంటనే ఎందుకు సహాయపడడానికి నిరాకరించింది? సాగరుడు తన కారణంగా ఒక రాజుకు అల్లుడయ్యాడని ఈర్ష్యపడిందనుకోవడానికి అవకాశం లేదు. ఎందువల్లనంటే మనిషికి రాక్షసికి మధ్య ఈర్ష్యాద్వేషాలకు తావులేదు కదా. అలాంటప్పుడు ఇక మానవుడి కంటపడనంటూ బ్రహ్మరాక్షసి ఎందుకు అదృశ్యమైపోయింది? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, స్వలాభం చూసుకోకుండా 10 మందికి మేలు చేసే వాళ్లకు బ్రహ్మరాక్షసి సహాయపడుతుందనేది స్పష్టం. సాగరుడు మొదటిసారి రాక్షసుని చూడబోయినప్పుడు తనను గురించి చెప్పుకున్నాడు. అనాథగా ఉన్న సాగరుడిని చేరదీసి పెంచి పెద్ద చేశాడు అతడి మేనమామ. ఆయన సాగరుడికి తన కుమార్తెనిచ్చి వివాహం చేయాలన్న కొండంత ఆశతో ఉన్నాడు. కానీ సాగరుడు మాత్రం తన గతాన్నంతా మరిచిపోయి తన స్వార్థం కొద్దీ యువరాణిని వివాహం ఆడాడు. ఇది చూసిన బ్రహ్మరాక్షసి అతనిలో స్వార్థ చింతన ప్రారంభమైనదని గ్రహించి ఇక మానవుడి కంటబడనంటూ అదృశ్యమైంది. బ్రహ్మరాక్షసి అన్న మాటలను బట్టి లోగడ సాగరుడు వంటి వాళ్ళు కొందరు దాని సహాయాన్ని సొంత లాభానికి ఉపయోగించుకున్నట్లు గ్రహించవచ్చు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.